తీసుకొని ఈ రోజు సమాధానం చెప్పడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఈ రోజు క్లారిఫికేషన్ ఇవ్వడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఈ రోజు చేసిన ఎలిగేషన్స్ ని ప్రామిస్ చేసుకోవడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్ విషయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, సుగాలి ప్రీతి కేసు గురించి ఏమైందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ విధంగా జరుగుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు, ఎస్సీలని ఎస్టీలని అధికారుల మీద పోలీసులు కొడుతూ లాలెస్ స్టేట్ చేసినటువంటి ఈ రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు. 16,800 నవంబర్ మొన్న ఎప్పటి వరకు ఆల్మోస్ట్ మార్చి వరకు అంటే 10 నెలల కాలంలో 16,637 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బయటికి రాడు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రోజుకు ఒక వేషం వేసుకొని ఒక రోజు సనాతన ధర్మం అని, ఒక రోజు ఇంకో ధర్మం అని, ఒక రోజు గురు ధర్మం అని, ఒక రోజు సన్యాసి ధర్మం అని చెప్పి గుళ్ళు గోపురాలు పట్టుకుని తిరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఓట్లు వేసిన ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలు ఎవరిని అడగాలి? ప్రశ్నిస్తానని వచ్చినటువంటి తప్పేసుకొని పడుకుంటున్నావు.